నాన్ వెజ్ తిని తిని బోర్ కొట్టేసి ఒక మంచి అథెంటిక్ వెజిటేరియన్ రెస్టారెంట్ గురించి చూస్తున్నారా? అయితే వీడియో మీకోసమే సేవ్ చేసి పెట్టుకోండి. హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు గైస్? నేను రీసెంట్ గా హైదరాబాద్ వచ్చినప్పుడు హైదరాబాద్ కోకాపేటలో ఒక మంచి వెజిటేరియన్ రెస్టారెంట్ అయితే చూసా. అదే ఈ మధ్య హైదరాబాద్ లో బాగా ఫేమస్ అవుతుందా తత్వ మోడర్న్ డైనింగ్ అనే ఒక వెజ్ రెస్టారెంట్ అయితే చూసా. ఇక్కడ అంబియన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ అంబియన్స్ అయితే చాలా అఫీషియల్ గా, చాలా స్పేసియస్ గా అదిరిపోయింది. సిట్టింగ్ కూడా చాలా అఫీషియల్ గా అయితే ఉందన్నమాట. అలాగే వీళ్ళ దగ్గర ఫస్ట్ గా టేస్ట్ చేసిన ఐటమ్ ఏదైనా ఉందా అంటే ఆచారి పన్నీర్ టిక్కా అనమాట. దీని టేస్ట్ అంటారా, టేస్ట్ మాత్రం అదిరిపోయింది. చాలా అంటే చాలా స్పైసీగా సాఫ్ట్ గా ఉంది. పన్నీర్ మాత్రం డెఫినెట్లీ ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంది. అలాగే వీళ్ళ దగ్గర నెక్స్ట్ ట్రై చేసిన ఐటమ్ వచ్చేసి అయితే చీజ్ మసాలా పాపడ్ అనమాట. దీని టేస్ట్ అయితే పర్లేదు, బాగానే ఉంది. అలాగే వీళ్ళ దగ్గర లాస్ట్ గా ట్రై చేసిన స్టార్టర్ ఏమన్నా ఉందా అంటే ఇదేనమాట. దీని పేరు వింతగా ఉంది, మనీ బ్యాగ్స్ అంట. అలాగే దీన్ని మీరు చూసినట్లయితే మోమోస్ టైప్ ఉందన్నమాట. ఆయిల్ కూడా చాలా అంటే చాలా ఎక్కువ అయిపోయింది. టేస్ట్ పరంగా చూసుకున్నట్లయితే ఇది కూడా అదిరిపోయింది. దీన్ని కూడా డెఫినెట్లీ ట్రై చేయండి మీరు. అలాగే స్టార్టర్స్ అయిపోయిన తర్వాత బిర్యానీ లేకపోతే బాగోదు కదా, అందుకని 3 రకాల బిర్యానీలు, రోటీ అయితే ఆర్డర్ ఇచ్చామన్నమాట. అలాగే ఫస్ట్ గా రోటీ విత్ కర్రీ అయితే టేస్ట్ చేశాను. కర్రీ పేరే వింతగా ఉంది, వెజ్ చట్టపట్ట అంట. చాలా వింతగా ఉంది కదా. టేస్ట్ అయితే అదిరిపోయింది, స్పైసీగా. రోటీ కూడా బాగా కుక్ అయింది, డెఫినెట్లీ ట్రై చేయండి. ఇంకా రోటీ తినేసిన తర్వాత రైస్ ఐటెం లోకి వెళ్ళాను. రైస్ ఐటెం లో కాజు నట్టుపాలవ్ అంట. టేస్ట్ అయితే అదిరిపోయింది అనమాట, స్పైసీగా. చాలా అంటే చాలా బాగుంది, డెఫినెట్లీ ట్రై చేయండి ఈ ఐటెం కూడా. ఇంకా లాస్ట్లో మంచూరియన్ ఫ్రైడ్ రైస్ అయితే టేస్ట్ చేశాను అనమాట. టేస్ట్ అయితే స్పైసీగా అదిరిపోయింది, చాలా అంటే చాలా బాగుంది. ఇంకొక ఫ్రైడ్ రైస్ అయితే క్యాన్సిల్ చేసాం. ఈ ఫ్రైడ్ రైస్ అయితే క్యాన్సిల్ చేసాం అనమాట, ఫుల్ అయిపోయిందని చెప్పి. అలాగే లాస్ట్లో డెజర్ట్ అయితే టేస్ట్ చేసాం అనమాట. దీని పేరు కూడా వెరైటీగా ఉంది. అలాగే దీని అయితే మా సార్ అయితే టేస్ట్ చేశారు. ఆ వీడియో నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను. అలాగే హైదరాబాద్లో వీళ్ళ బ్రాంచెస్ వచ్చేసి బేగంపేట, అలాగే జూబ్లీ హిల్స్, అలాగే కోకాపేటలో అయితే ఉన్నాయన్నమాట. నేనైతే కోకాపేటలో టేస్ట్ చేశాను. ఇంకా మిగిలిపోయిన ఫుడ్ని అయితే పార్సల్ చేపించేసి బిల్లు కట్టేసి జాగ్రత్తగా బయలుదేరామన్నమాట. ఫుడ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఐటమ్ మీరు కూడా ట్రై చేయండి. అలాగే దీని ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి కోకాపేట గోల్డెన్ మైల్ రోడ్ అనమాట. అక్కడికి వెళ్ళి నియర్ బై తత్వ రెస్టారెంట్ అని కొడితే మీకు గూగుల్లో చూపెట్టేస్తుంది.